హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన షో. సో మనము నిన్న ఒక వీడియో పోస్ట్ చేసినాం కదా, లైక్ ఏమైనా కంటెంట్ రిలేటెడ్ ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పుర్రి అని చెప్పి. ఏమో మరి మనకైతే ఇప్పటి వరకు దాని మీద ఏ రెస్పాన్స్ రాలేదు. అంటే మనకు పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఒక 150 మంది ఉన్నట్టున్నారు అంతే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అందరూ అంటే చాలామంది ఇట్లా పెట్టినప్పుడు నేను సజెషన్స్ కూడా అడిగిన, లైక్ మా ఫ్రెండ్స్కి కూడా అడిగిన, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు, ఏం సంగతి అన్నప్పుడు ది పీపుల్ సెడ్ లైక్, నీకు సబ్స్క్రైబర్లే లేరు, నీకెవడు ఐడియా ఇస్తాడు అని. ఇప్పుడు ఎవడైనా యూట్యూబ్ రన్ చేస్తున్నప్పుడు, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఎట్లుంటుంది అంటే, జీరోతోనే స్టార్ట్ అవుతారు. అందరూ సబ్స్క్రైబర్లు పెట్టుకొని స్టార్ట్ కారు కదా. సో అందరూ ఏం లేనప్పుడే స్టార్ట్ అవుతారు, లిటరల్లీ జీరో నుంచే స్టార్ట్ అవుతారు. సో సేమ్ ఈవెన్ నేను కూడా నేను ఫస్ట్ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేసినో, అసలు నాకు ఎవరు తెలియదు, నాకు ఎవరు సబ్స్క్రైబరే లేరు, లిటరల్లీ జీరో. ఐ స్టార్టెడ్ విత్ జీరో. సమ్హౌ ఒక 150 మంది ఉన్నారు మనకి. అంటే మనం ఒక 150 మందికి జవాబారి. మనము 150 మందిని కాస్త 300 చేద్దాం, 300ని కాస్త 600 చేద్దాం, 600ని కాస్త 1200 చేద్దాం. ఓకే, ఎనీహౌ నేను ఇంకా ఐడియా గురించి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక మనం ఎడిగిపోతున్నాం అంటే, ప్రజెంట్ ఇప్పుడు మా పాపకి నిన్న షూస్ తీసుకొచ్చిన, బట్ అవి సైజ్ కొంచెం చిన్నగా అయినాయి. సో అది ఎక్స్చేంజ్ చేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామని పోతుంది. ఏమంటావు నాన్న? No, you want big size. The size which I bought for you, those are small, okay? We are going to buy a big one, okay? అది సంగతి. సో పోయి పాప షూస్ ఉన్నాయి ఆల్రెడీ, అవి ఎక్స్చేంజ్ చేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఇంటికి వెళ్ళాల. ఇది ప్లాన్ ఈరోజు. ఇక సాయంత్రం ఇక ఏం చేస్తాం అనేది ఏం తెలియదు. ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ జీరో నుంచే స్టార్ట్ అవుతారు. సారీ, వాట్? షూ? ఐ డిడ్ంట్ గెట్ దట్. Oh yeah, shoe shop is far away. Alright, now don't disturb me. I'm talking to my friends here. If you want to talk, you can talk too. You want to talk to my friends? What do you want to talk? So you want to say you love them? Amma, I love you చెప్తుంది మీ అందరికి. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు?